తొలిపలుకు ఛానల్ కు స్వాగతం. నేను లాలిత్య. నేటి ముఖ్యాంశాలు చూద్దాం. అక్రమ కేసులతో గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారు. మన్నె క్రిషాంక్ అరెస్టుపై కేటీఆర్ ఆగ్రహం. వడ్లు కొనుగోళ్ల ఆలస్యం, రైతుల మృతులతో రాజకీయ విమర్శలు తీవ్రతరం. ఎన్డీఏ విజయాలపై చంద్రబాబు స్పందన, ఒమన్లో చిక్కుకున్న మహిళకు ఏపీ అండ. ఎన్నికల ఫలితాలు చెంపపెట్టు, కాంగ్రెస్ పై బండి సంజయ్ ఘాటు విమర్శలు. తమిళనాడులో టీవీకే సెన్సేషన్, విజయ్ పార్టీ ముందంజ, ఎగ్జిట్ పోల్స్ తలకిందులు. బెంగాల్లో బీజేపీ ఘన విజయం, మమతా ఆరోపణల మధ్య ఫలితాలు ఖరారు. 5 రాష్ట్రాల్లో బీజేపీకి అనుకూల గాలి, సీఎం విష్ణుదేవ్ సాయి ధీమా. ఎన్నికల ఫలితాల్లో ఇండియా కూటమికి గట్టి షాక్, రామచంద్రరావు వ్యాఖ్యలు. జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ తరలింపు డిమాండ్, సీఎంను కలిసిన జేఏసీ నేతలు. తమిళనాడు ఫలితాల్లో సంచలనం, రాజకీయ సమీకరణాల్లో భారీ మార్పులు. తమిళనాడు ఫలితాలపై కవిత స్పందన, దేశ రాజకీయాలకు కొత్త దిశ. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ప్రభుత్వ అవినీతి అక్రమాలను బయట పెడుతున్నందుకే క్రిషాంక్ పై 35 అక్రమ కేసులు నమోదు చేశారని ఆరోపించారు. 4 ఏళ్లలోపు శిక్ష ఉన్న కేసుల్లో స్టేషన్ బెయిల్ ఉండాల్సి ఉండగా 12 రోజులుగా జైల్లో ఉంచడం దుర్మార్గమని మండిపడ్డారు. రాష్ట్రంలో శాంతి భద్రతలపై దృష్టి పెట్టాల్సిన ప్రభుత్వం సోషల్ మీడియా పోస్టులపై కేసులు పెట్టడంలో బిజీగా ఉందని విమర్శించారు. పోలీసులను రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగిస్తూ ప్రైవేట్ ఆర్మీలా మార్చారని ఆరోపించారు. ఇక ఫోన్ ట్యాపింగ్, సీసీ కెమెరాలు హ్యాకింగ్ అవుతున్నాయని, బెంగళూరు నుంచి హ్యాకర్లను తీసుకువచ్చారని కేటీఆర్ వ్యాఖ్యానించారు. హైకోర్టు ఆదేశాలను కూడా పట్టించుకోకుండా అరెస్టులు చేయడం చట్టవిరుద్ధమైన చర్య అన్నారు. మా నాయకులను వేధించినా వెనక్కి తగ్గమని, కాంగ్రెస్ ప్రభుత్వం హామీలు నెరవేర్చే వరకు పోరాటం కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్ల ఆలస్యంపై తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రభుత్వంపై ఘాటైన విమర్శలు గుప్పించారు. రంగారెడ్డి జిల్లాలో గౌరయ్య అనే రైతు ఎండలో ధాన్యం ఆరబోస్తూ కుప్పకూలి మృతి చెందాడు. ఇక మహబూబాబాద్ జిల్లాలో వెంకన్న అనే రైతు వర్షంలో ధాన్యంపై కవర్ కప్పే సమయంలో పిడుగుపడడంతో ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. ధాన్యం కొనుగోళ్లు చేయకపోవడం వల్లే ఈ ఘటనలకు కారణమయ్యాయని, ఇవి ప్రభుత్వ వైఫల్యాలని కేటీఆర్ ఆరోపించారు. మరోవైపు రైతులకు మద్దతుగా జగిత్యాల జిల్లా పూడూరు చౌరస్తాలో జరిగిన ధర్నాలో పాల్గొన్న బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి జీవన్ రెడ్డిను పోలీసులు అరెస్ట్ చేశారు. రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని, ప్రభుత్వం వెంటనే ధాన్యం కొనుగోళ్లు ప్రారంభించాలని బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. పశ్చిమ బెంగాల్, అస్సాంలో ఎన్డీఏ కూటమి విజయ దిశగా సాగుతుండడంపై ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పందించారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంపై ప్రజల విశ్వాసానికి ఈ ఫలితాలే నిదర్శనమని పేర్కొన్నారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో పాటు భాజపా నాయకత్వానికి అభినందనలు తెలిపారు. ఇక ఇదే సమయంలో ఒమన్లో చిక్కుకున్న అన్నమయ్య జిల్లా మహిళ షహనాజ్ను ఏపీ ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఉద్యోగం కోసం మస్కట్ వెళ్లిన ఆమెను ఏజెంట్లు డబ్బులు డిమాండ్ చేస్తూ ఇబ్బందులకు గురిచేశారు. విషయం తెలుసుకున్న వెంటనే ఏపీ ఎన్ఆర్టీ సొసైటీ, ప్రభుత్వం జోక్యం చేసుకుని భారత రాయబార కార్యాలయంతో సంప్రదింపులు జరిపాయి. చివరకు ఖర్చులు భరించి ఆమెను తిరిగి పంపేందుకు ఏజెంట్లు అంగీకరించారు. మే 7వ తారీఖున షహనాజ్ స్వదేశానికి చేరుకోనున్నారు. వలస కార్మికుల భద్రతకు ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం స్పష్టం చేశారు. కరీంనగర్లో మాట్లాడిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఉత్తరాది, దక్షిణాది అంటూ విభజన రాజకీయాలు చేసిన రేవంత్ రెడ్డి, ఎంకే స్టాలిన్లకు తాజా ఎన్నికల ఫలితాలు చెంపపెట్టు లాంటివని అన్నారు. దేశవ్యాప్తంగా ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో డబుల్ ఇంజిన్ ప్రభుత్వాలు ఏర్పడతాయని ధీమా వ్యక్తం చేశారు. ఇదే సమయంలో కరీంనగర్ జ్యువెలరీ షాప్ కాల్పుల్లో గాయపడిన బాధితులను పరామర్శించిన ఆయన ఇలాంటి ఘటనలను రాజకీయ కోణంలో చూడడం సరికాదని పేర్కొన్నారు. బాధిత కుటుంబాలకు అండగా నిలవాలని కోరారు. అలాగే కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తుపై వ్యాఖ్యానిస్తూ ప్రజలు ఆ పార్టీని తిరస్కరించారని, ఇక అధికారంలోకి రావడం కష్టమేనని అన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లు వంటి కీలక నిర్ణయాలను వ్యతిరేకించిన పార్టీలకు ప్రజలు తగిన గుణపాఠం చెప్తారని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ నాయకత్వంపై కూడా విమర్శలు గుప్పించారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కజగం సంచలన ప్రదర్శన చేస్తుంది. తాజా ట్రెండ్స్ ప్రకారం టీవీకే 100కు పైగా స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతూ డీఎంకే, ఏఐడీఎంకేలను వెనక్కి నెట్టి టీవీకే దూసుకెళ్తుండడం రాజకీయ విశ్లేషకులను సైతం ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ముఖ్యంగా మహిళలు, రైతులు, యువతను ఆకట్టుకునేలా రూపొందించిన మేనిఫెస్టో ఈ విజయానికి ప్రధాన కారణంగా భావిస్తున్నారు. మహిళలకు నెలకు ఆర్థిక సాయం,
ఉచిత బస్ ప్రయాణం, రైతులకు రుణమాఫీ, విద్యార్థులకు ఆర్థిక సహాయం, యువతకు నిరుద్యోగ భృతి వంటి హామీలు ప్రజల్లో మంచి స్పందన పొందాయి. అలాగే ఉచిత గ్యాస్ సిలిండర్లు, స్థానికులకు ఉద్యోగాల్లో ప్రాధాన్యం, పేద వధువులకు బంగారం వంటి పథకాలు మరింత ఆకర్షణగా నిలిచాయి. 118 మ్యాజిక్ ఫిగర్ ఉన్న తమిళనాడులో టీవీకే ప్రభుత్వ ఏర్పాటు దిశగా వేగంగా అడుగులు వేస్తోంది. మరోవైపు కార్యకర్తలు, అభిమానులు రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలు చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా ప్రముఖులు విజయ్కు శుభాకాంక్షలు తెలిపారు. నటి త్రిష విజయ్ ఇంటికి చేరుకొని అభినందనలు తెలియజేశారు. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా భారీ విజయాన్ని నమోదు చేస్తూ స్పష్టమైన మెజారిటీని సాధించింది. దీంతో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తన పదవిని కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. ఫలితాల అనంతరం స్పందించిన మమత ఓటర్ జాబితా సవరణ పేరుతో అక్రమాలు జరిగాయని ఆరోపించారు. కౌంటింగ్ ప్రక్రియలో కేంద్ర బలగాలు, ఎన్నికల సంఘం తీరుపై కూడా అభ్యంతరం వ్యక్తం చేశారు. అయితే అన్ని రౌండ్ల కౌంటింగ్ పూర్తయ్యాక భాజపా స్పష్టమైన ఆధిక్యంతో విజయం సాధించడం ఖరారైంది. రాష్ట్రంలో ప్రభుత్వ మార్పు జరగనున్న నేపథ్యంలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ఇదిలా ఉండగా టీఎంసీ శ్రేణులకు ధైర్యం కోల్పోవద్దని మమత పిలుపునిచ్చారు. అయినప్పటికీ ఈ ఎన్నికలతో బెంగాల్ రాజకీయాల్లో కీలక మార్పు చోటు చేసుకున్నట్టు స్పష్టమవుతుంది. రాయ్పూర్లో మాట్లాడిన ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయ్ ఎన్నికల ట్రెండ్స్పై స్పందించారు. 4 రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలో బీజేపీకి అనుకూల వాతావరణం కనిపిస్తుందని అన్నారు. పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ పాలన నుంచి ప్రజలకు ఉపశమనం లభించిందని, అక్కడ బీజేపీ స్పష్టమైన మెజారిటీతో ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. అస్సాం, పుదుచ్చేరిలో కూడా పార్టీ ఘన విజయం సాధించిందని ఆయన గుర్తు చేశారు. తమిళనాడు, కేరళలో కూడా గతంతో పోలిస్తే బీజేపీ స్థితి మెరుగుపడిందని తెలిపారు. ఈ మద్దతు అందించిన ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. తాజా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు స్పందించారు. ప్రజలు ఇండియా కూటమికి స్పష్టమైన సందేశం ఇచ్చారని అన్నారు. పశ్చిమ బెంగాల్లో భాజపా విజయం సాధించడం చారిత్రాత్మకమని, దశాబ్దాల టీఎంసీ పాలనకు ప్రజలు ముగింపు పలికారని పేర్కొన్నారు. అస్సాంలో 3వ బీజేపీ కూటమి అధికారంలోకి రావడం తమ పాలనపై ప్రజల విశ్వాసానికి నిదర్శనమని అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో కుటుంబరహిత, అవినీతి రహిత పాలన అందించామనే నమ్మకంతోనే ప్రజలు తమకు మద్దతుగా నిలిచారని అన్నారు. తమిళనాడులో డీఎంకే పార్టీ బలహీనపడుతుందని, తెలంగాణలో కూడా బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. కుకట్పల్లి ప్రాంతం నుంచి మైనార్టీలు కూడా బీజేపీ వైపు ఆకర్షితులవుతున్నారని తెలిపారు. మే 10వ తేదీన పరేడ్ గ్రౌండ్స్లో జరగనున్న బహిరంగ సభకు భారీగా హాజరు కావాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. హైదరాబాద్ జవహర్ నగర్ యాంటీ డంపింగ్ యార్డ్ జాయింట్ యాక్షన్ కమిటీ ప్రతినిధులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి వినతిపత్రం సమర్పించారు. జవహర్ నగర్లో ఉన్న డంపింగ్ యార్డ్ను వెంటనే ఇతర ప్రాంతానికి తరలించాలని కోరారు. ఈ సమస్య వల్ల స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వారు వివరించారు. ఈ సందర్భంగా లోక్సభ సభ్యుడు ఈటెల రాజేందర్, ఎమ్మెల్యే మల్లారెడ్డితో పాటు జేఏసీ చైర్మన్ డాక్టర్ బి శంకర్ నారాయణ, ఇతర స్థానిక నాయకులు కూడా పాల్గొన్నారు. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని తక్షణ చర్యలు తీసుకోవాలని జేఏసీ ప్రతినిధులు కోరారు. తమిళనాడు ఎన్నికల ఫలితాలు రాష్ట్ర రాజకీయాల్లో పెద్ద మార్పుకు సంకేతాలు ఇస్తున్నాయి. బీజేపీ నేత నటి కస్తూరి శంకర్ ఈ ఫలితాలను చారిత్రాత్మకంగా అభివర్ణిస్తూ ప్రజలు డీఎంకేను స్పష్టంగా తిరస్కరించారని తెలిపారు. ఆమె మాటల్లో డీఎంకే చెప్పుకున్న పాలన మోడల్పై ప్రజలు నమ్మకం కోల్పోయారనేది స్పష్టమవుతుంది. ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ను ప్రమాదకరమంటూ విమర్శలు చేస్తూ మాజీ సీఎం కరుణానిధితో పోల్చారు. ఇక నటుడు, రాజకీయ నాయకుడు విజయ్, ఆయన పార్టీ టీవీకే అనూహ్య విజయానికి ఆమె అభినందనలు తెలిపారు. ఈ ఫలితాలు రాష్ట్రంలో కొత్త రాజకీయ శక్తులు ఎదుగుతున్నాయనే దానికి సూచిక అన్నారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై తెలంగాణ రక్షణ సేన పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సోషల్ మీడియా ద్వారా స్పందించారు. ఈ ఫలితాలు దేశ రాజకీయాల్లో మార్పునకు సంకేతమని పేర్కొన్నారు. తమిళ ప్రజల తీర్పు ఒక్క రాష్ట్రానికే పరిమితం కాకుండా దేశవ్యాప్తంగా ప్రభావం చూపుతుందని ఆమె అభిప్రాయపడ్డారు. ప్రజలు పాత రాజకీయ విధానాలతో విసుగు చెందారని, కేవలం అధికారంపై దృష్టి పెట్టే నాయకత్వాన్ని తిరస్కరిస్తున్నారని ఆమె వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో కొత్త రాజకీయ శక్తులు అవసరమని ఆమె స్పష్టం చేశారు. నటుడు విజయ్ స్థాపించిన టీవీకే పార్టీ ఎదుగుదలను ప్రస్తావిస్తూ మార్పు కోరుకునే శక్తులకు ఈ ఫలితాలు ఊతమిస్తాయని చెప్పారు. దేశ రాజకీయాల్లో కొత్త తరం నాయకత్వానికి ఇది ఆరంభం మాత్రమేనని ఆమె విశ్లేషించారు. ఇవి వాల్టి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి తొలి పలుకు న్యూస్.